Thank you, Lord, for administering your word to us. ప్రభువా, మీ వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. We thank you, Father, for hearing our cries. మా మొరలను ఆలకిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. Thank you for dealing with some people. కొంతమందిని సంప్రదిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. Thank you for getting them into repentance. పశ్చాత్తాపంలోనికి వారు నడిపిస్తున్నందుకు వందనాలు. Thank you for all your goodness and mercies. నీ మంచితనము, నీ యొక్క కృప, దయ అంతటి కొరకు నీకు వందనాలు. Lord, speak to us this afternoon also. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా మాతో మీరు మాట్లాడండి. I bind the powers of darkness. చీకటి శక్తులన్నింటినీ బంధిస్తూ ఉన్నాను. Speak to us. మాతో మాట్లాడండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Once I was invited to a meeting in Mulkanur ములకనూరు అనే ప్రాంతమునకు ఒకసారి నన్ను పిలిచిన్నారు for a youth meeting. ఒక యూత్ మీటింగ్కి. That was in Telangana. అది తెలంగాణ ప్రాంతంలో. So youth meeting means, you know, మరి యూత్ మీటింగ్ అంటే మీకు తెలుసు. youth ministry, games, worshipping songs, claps, prizes and jumping and what not. యూత్ మీటింగ్ అనగానే మనకు తెలుసు ఎలా ఉంటుందో. అక్కడ పాటలు, ఆరాధన, గేమ్స్, చప్పట్లు కొట్టడము, గెంతులు వేయడము, ఇంకా అన్నీ. And flattering one another. ఒకరినొకరు మెచ్చుకోవడము, పొగడము. For that youth meeting, one girl came. ఆ యూత్ మీటింగ్ కొరకు ఒక ఆమె వచ్చింది, ఒక అమ్మాయి. She was the relative of Yesratnam. యేసురత్నం గారి మనవరాలవుతుంది ఆమె. Her name was Mamata. ఆమె పేరు మమత. She is the relative of Yesratnam and she is of that surrounding place. ఆమె యేసురత్నం గారి బంధువురాలు. అదే రీతిగా ఆమె ఆ దగ్గరలో ఉన్న స్థలంలో ఉంటుంది. After the meeting, ఆ కూటం అయిపోయిన తర్వాత she brought 150 rupees. ఆమె 150 రూపాయలు తీసుకొచ్చింది. Give me all the magazines which you have. ఆ డబ్బు ఇచ్చిన తర్వాత, నాకు మీ దగ్గర ఉన్న పత్రికలన్నీ నాకు ఇవ్వండి. She got our magazines. ఆమె ఆ రీతిగా పత్రికలు తీసుకుంది. So I came away. ఆ తర్వాత నేను వచ్చేసాను. She was reading all the magazines, page by page, page by page. ఆమె ఒక్కొక్క పేజీ తర్వాత పేజీ ఆ పత్రికలన్నీ అలాగా చదువుతూ ఉంది. Tears were rolling from her. చదువుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో నుండి కన్నీరు వస్తూ ఉంది. She was telephoning the other people whom she had wronged. ఆమె ఎవరెవరి దగ్గర ఏ రీతిగా తప్పు చేసినా, లేకపోతే ఎక్కడెక్కడ పొరపాట్లు చేసిందో అవన్నింటినీ కూడా సరి చేసుకుంటూ వచ్చింది. She was telephoning me also. ఆమె నాకు కూడా ఫోన్ చేసింది. And she was telling me, in my dream I saw the sea. నేను నా కలలో ఒక సముద్రంను చూస్తూ ఉన్నానండి. And casuarina trees. అక్కడ సర్వే చెట్లు కనబడుతూ ఉన్నాయి. And I see I was crossing a river by boat. అదే రీతిగా నేను ఒక కాలువ లేదా నదిని నావ సహాయంతో దాటుతూ ఉన్నాను. And I'm weeping for my sins. నేను నా పాపముల విషయమై పశ్చాత్తాపడుతున్నాను. I don't know what happened. నాకు తెలీదు ఏం జరిగిందో. These magazines are touching me. కానీ ఈ మ్యాగజైన్స్ చదువుతున్నప్పుడు నేను తాకబడుతూ ఉన్నాను. And the Holy Spirit was speaking to me. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు. Where all I robbed. ఎక్కడెక్కడైతే నేను తప్పుగా వ్యవహరించానో And I'm repenting. ఆ విషయమే నేను పశ్చాత్తాపడుతున్నాను. I don't know what to do. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. I said, you come to the meetings. నేను అప్పుడు ఆమెను కూటములకు రా అని చెప్పాను. Somehow she got money and came to the meetings. ఏదో రీతిగా ఆమె కొంత డబ్బును పొందుకొని కూటములకు వచ్చింది. Last day we went to the sea. ఆఖరి దినమున మేము సముద్రంకు వెళ్ళాము. And she was telling me, అప్పుడు ఆమె నాతో చెప్తూ ఉంది, the same trees I saw in my dream. ఇవే చెట్లు నేను నా కలలో చూశాను. And the same ocean I saw in my dream. మరి ఇలాంటి సముద్రాన్నే మరి నా కలలో వచ్చింది కూడా ఇదే. I crossed the boat. In those days there were no bridges. మరి అంతకు మునుపు దినాల్లో అయితే ఇక్కడికి రావడానికి బ్రిడ్జ్ ఏమీ లేదు. And she crossed the river by this same boat. మరి అక్కడ ఉన్నటువంటి ఆ నది, ఆ కాలువను ఆమె ఆ బోట్ పైనే దాటి వచ్చింది. I am amazed. What is this? I saw everything
in my dream. నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నా కలలో చూసినవన్నీ కూడా ఇక్కడ నేను చూడగలుగుతూ ఉన్నాను. She never knew this place. ఆమెకు అది వరకు ఈ స్థలం ఎన్నడూ తెలియదు. At that time, she was from Karimnagar district. ఆ సమయంలో ఆమె కరీంనగర్లో ఉండేది. So I asked her to come to the meetings and she came here. Really, she saw the same, everything what she saw మరి in the dream. ఆమెను కూటములకు రమ్మని చెప్పినప్పుడు ఆమె కలలో ఏదైతే చూసిందో అదే దృశ్యాలను ఇక్కడ చూడగలిగింది. She repented for her sins. ఆమె తన పాపముల విషయమై పశ్చాత్తాపడింది. Deeply. లోతుగా పశ్చాత్తాపడింది. She gave her heart to Jesus. ఆమె తన హృదయమును యేసుకిచ్చింది. And then she became a disciple. ఆ తర్వాత ఆమె శిష్యురాలయ్యింది. And she loved God's work. ఆమె దేవుని సేవని ఇష్టపడింది. The church must prepare mostly boys and girls for discipleship. సంఘము మరీ ప్రాముఖ్యంగా అమ్మాయిలనే కానీ అబ్బాయిలనే కానీ శిష్యరికానికి సిద్ధపరచాలి. Many people, they are preparing for higher studies. చాలా మంది ఉన్నత విద్యను అభ్యసించడానికి సిద్ధపడుతూ ఉంటారు. But when the Holy Spirit touches a person, కానీ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని తాకినప్పుడు mostly the children, మరీ ముఖ్యంగా పిల్లలను, so they are sending them to Hyderabad or Vijayawada or Bangalore. కానీ సాధారణంగా పిల్లలను వారిని హైదరాబాద్కి, విజయవాడ, బెంగళూరు అలాంటి ప్రాంతాలకు పంపిస్తూ ఉంటారు. But no thinking of making them as servants of God. అంతేగాని పిల్లలను దేవుని సేవకులుగా సిద్ధపరచాలి అన్న తలంపే ఉండదు. There was a missionary, Mary Slessor. మేరీ స్లెసర్ అనే ఒక మిషనరీ ఉండేవారు. In the childhood, her father used to beat her when she comes late to the home, and he used to put her out and close the doors. ఆమె బాల్యంలో ఉన్నప్పుడు ఆమె తండ్రి ఆమెను కొట్టేవాడు. ఎప్పుడైనా ఆమె ఆలస్యంగా వచ్చినప్పుడు ఆమెను ఇంటి బయటనే ఉంచేవాడు. 18 hours she used to work in a factory. ఒక ఫ్యాక్టరీలో ఆమె సుమారు 18 గంటల సమయం పనిచేస్తూ ఉండేది. She was a very hard working girl. ఆమె ఎంతో శ్రమించేటువంటి అమ్మాయి. And she did not fear anyone. ఆమె ఎవరికి భయపడేది కాదు. Even the young people also she would not fear. యవనస్తులకు సైతము ఆమె ఎంత మాత్రం భయపడేది కాదు. She was influenced by a missionary called David Livingstone. ఆమె డేవిడ్ లివింగ్స్టన్ అనే మిషనరీ జీవిత చరిత్రను బట్టి ఆమె ఇన్స్పైర్ అయ్యింది. She also wanted to live like David Livingstone. ఆ తర్వాత ఆమె కూడా డేవిడ్ లివింగ్స్టన్ గారి లాగే జీవించాలి అని అనుకుంది. Because she was a hard working woman. ఎందుకంటే ఆమె కఠినమైనటువంటి శ్రమ చెయ్యగలిగినటువంటి అమ్మాయి. She wanted to do God's work like David Livingstone. ఆమె కూడా డేవిడ్ లివింగ్స్టన్ లాగే దేవుని సేవ చెయ్యాలి అని ఆశించింది. She selected a place in Africa. ఆమె ఆఫ్రికాలో ఒక స్థలాన్ని ఎంచుకుంది. She selected a place. That place is called White Man's Grave. మరి ఆఫ్రికాలో తెల్లవారి సమాధి అని పిలువబడేటువంటి స్థలం ఎంచుకుంది. When missionaries went there, మిషనరీలు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు they used to eat away. వారు అక్కడ ఉన్నటువంటి వారి చేత తినివేయబడేవారు. But she selected that place. కానీ అలాంటి స్థలం ఆమె కోరుకుంది. Everybody ridiculed her. ప్రతి వారు కూడా అందరూ ఆమెను అపహాస్యం చేశారు. The missionary board, they used to say, even men are afraid of going there. మిషనరీ బోర్డు వారందరూ కూడా ఆమె అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు పురుషులైన వారు సైతం అలాంటి స్థలానికి వెళ్ళడానికి ధైర్యం చెయ్యరు అని చెప్పారు. But what is this? You want to go there? మరి ఇదేంటి నువ్వు వెళ్ళాలి అని అనుకుంటున్నాను అంటున్నావు? But she said, I want to go there. కానీ ఆమె నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను I అని want చెప్పింది. to do work there. అక్కడ నేను పని చేయాలనుకుంటున్నాను. She went and worked hard. ఆమె వెళ్ళి అక్కడ ఎంతో శ్రమ పడింది. Finally, she won the victory. చివరికి ఆమె విజయంను సాధించింది. Their garlands was the skull of a man, మరి skull of a person. అక్కడి ప్రజల మెడలో ఉండేటువంటి దండలు కేవలము మనుషుల పుర్రెలు ఉండేవి. Always killing. అన్ని వేళలా చంపడము. Mostly the foolish practice is if a woman gives birth to twins. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఒక వెర్రి ఆచారం ఏదనగా ఎవరైనా స్త్రీ ఒకవేళ కవలను గనుక జన్మనిచ్చినట్టయితే And one boy or girl is of devil.
మరి ఆ ఇద్దరిలో అమ్మాయే కానీ అబ్బాయే కానీ వారిద్దరిలో ఒకరు దయ్యపు పిల్ల అని వారు నమ్మేవారు. So they used to throw away into the river. కాబట్టి వారిలో ఎవరో తెలియక వారు ఆ పిల్లలని Yeah. నీళ్ళలో పడివేసేవారు. Both the children into the river. వారి ఇద్దరు పిల్లలని వారు నదిలోనో లేకపోతే నీళ్ళలో పడివేసేవారు. She thought it is a devilish practice. ఆమె అది ఒక సాతానుకు సంబంధించినటువంటి కార్యంగా ఆమె తలంచింది. She went to them ఆమె వారి యొద్దకు వెళ్ళి and grabbed the children. ఆ పిల్లలను తీసుకునేది. Give those children to me. ఆ పిల్లలను నాకు ఇవ్వండి. When those people rejected, she almost got victory over that also. ఆ ప్రజలు తిరస్కరించినప్పటికీ కూడా ఆమె అలా చేసి ఆ తర్వాత ఆ విషయం అంతట్లో కూడా విజయం పొందగలిగింది. She learned the language ఆమె అక్కడి భాషను నేర్చుకుంది and preached them in their language. వారి భాషలోనే వారికి బోధించింది. Prepared the children to send them as missionaries to those people. మరి అక్కడి ప్రజలకే తిరిగి ఈమె పెంచిన వారిని మిషనరీలుగా సిద్ధపరిచింది పిల్లలను. What a wonderful life. ఎలాంటి అద్భుతమైనటువంటి జీవితము. When quarrel begins with two groups, ఎవరైనా అక్కడి ప్రజల్లో రెండు తెగల వారు ఏదైనా గొడవ వచ్చి ఉన్నప్పుడు with the spears and swords, when they are ready, వారు కత్తులతో ఈటలతో సిద్ధంగా ఉండేవారు. ready to quarrel, ఒకరికొకరు వారు ఎదురుగా పోరాడడానికి she is to go into the midst of those two groups and stop them. అలాంటి సమయంలో ఆమె వారిద్దరి మధ్యకు వెళ్ళి ఆ తెగలను లేదా ఆ గ్రూప్స్ ని ఆపడానికి ప్రయత్నించేది. What a bold girl. ఎలాంటి ధైర్యవంతురాలు. 25 years girl. 25 సంవత్సరాల యువతి. And she went to that place. ఆమె అలాంటి స్థలానికి వెళ్ళింది. Some pastors they pray, Lord, కొంతమంది పాస్టర్స్ ప్రార్థిస్తారు, ఎలా? Lord save Africa. ప్రభువా ఆఫ్రికాను రక్షించండి, Save those people. ఆ ప్రజలను రక్షించండి. One day, ఒక దినము the girl of a pastor, she went to her father. ఒక దినం పాస్టర్ గారి అమ్మాయి వారి తండ్రి యొద్దకు వెళ్ళి And she was telling, ఆమె తండ్రితో చెప్పింది, the Lord is asking me to go to Africa. దేవుడు నన్ను ఆఫ్రికాకు వెళ్ళమంటున్నారు. Yeah, what he was telling? మరి అప్పుడు అతను ఏం చెప్తున్నాడు? Ayo, my girl, my daughter, అయ్యో నా కూతురా, if you go to Africa, నీవు గనక ఆఫ్రికా వెళ్తే big lions will be there. అక్కడ పెద్ద పెద్ద సింహాలు ఉంటాయి, Tigers will be there. పులులు ఉంటాయి, They will eat away. అవి నిన్ను తిని వేస్తాయి. Then she asked, then why are you praying? Send people to Africa? మరి అలాంటప్పుడు ఎందుకు మీరు ప్రజలను ఆఫ్రికా పంపించండి అని ప్రార్థిస్తున్నారు అని అడిగింది తండ్రిని. Yeah, others may go, but you cannot go. ఎవరైనా వెళ్ళొచ్చు కానీ నువ్వు మాత్రం వెళ్ళొద్దు. What is the use of praying like that? మరి ఆ రీతిగా ప్రార్థించి ప్రయోజనం ఏంటి? It is a sodi prayer. అది కేవలం సోది ప్రార్థన. So don't pray like that. కాబట్టి అలా ఉండకూడదు. You pray, Lord, send me to Africa. నీవు ప్రభువా నన్ను ఆఫ్రికాకు పంపించండి అని ప్రార్థించాలి. Send me to Nepal. నన్ను నేపాల్కి పంపించండి అని ప్రార్థించాలి. When you pray, where God sends you, you go. మరి ఆ రీతిగా ప్రార్థించినప్పుడు దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళగలగాలి. That's why Jesus said, అందుకే యేసుక్రీస్తు చెప్పారు, love not your father, mother, brother and sister more than me. నీ తల్లినైనా తండ్రినైనా సహోదరినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. You are coming here. మీరు ఇక్కడికి వస్తున్నారు, You are listening to the word of God. దేవుని వాక్యం వింటున్నారు. But what is happening to your heart? కానీ మీ హృదయంలో ఏం జరుగుతుంది? Still you are loving sin. ఇంకా పాపంని ప్రేమిస్తూ ఉన్నారు. Still you are suffering from the visions of your past sins. ఇంకా మీ పాత లేదా గతకాలపు పాపపు పరిస్థితులను గూర్చిన కలలై మీరు కంటున్నారు. You are not repented deeply. మీరు లోతుగా పశ్చాత్తాపడట్లేదు. After repentance, you must go for sanctification. మరి పశ్చాత్తాపడిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత మీరు పవిత్రత వైపునకు వెళ్ళాలి. You must become like disciples. ఒక శిష్యుని వలె మీరు తయారవ్వాలి. That is Romans 12 chapter 1st verse. అదే విషయాన్ని రోమీలకు రాసిన పత్రిక 12 మొదటి వచనంలో మనం చూస్తున్నాము. కాబట్టి సహోదరులారా,
పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. Immediately after repenting for your sins, మీ పాపముల విషయమై మీరు పశ్చాత్తాపపడిన వెంటనే you must go for holiness. మీరు పవిత్రత వైపునకు అడుగులు వేయాలి. That ministry, that service God wants. అలాంటి సేవ, అలాంటి పరిచర్య దేవుడు కోరుతున్నాడు. If you go deep in not only repentance but of holiness, మీరు పశ్చాత్తాపంలో లోతుగా వెళ్ళడం మాత్రమే కాదు కానీ in that పరిశుద్ధతలో కూడా లోతుగా వెళ్ళాలి. same verse, అదే వచనంలో we see presenting our bodies. మరి అక్కడ శరీరములను సమర్పించుకోవాలి, అలాంటి సేవను గురించి అక్కడ చెప్పబడుతుంది. In that verse comes out samarpana, ఆ వచనంలోనే చూసినట్టయితే మనకు సమర్పణ అనేది వస్తుంది. సరెండర్ లేదా సమర్పించుకోవడం అని. presenting yourself on the altar మిమ్మును మీరు బలిపీఠం పైన అర్పించుకోవాలి. and offer your bodies as sacrifice on the altar. బలిపీఠం పైన మీ శరీరములను బలిగా అర్పించుకోవడం. Body means not one hand, not one leg, not one eye. శరీరము అనగా ఒక చెయ్యి కాదు, ఒక కాలు కాదు, ఒక కన్ను అని కాదు. The whole body, పూర్తి శరీరము, your all personality. నీ వ్యక్తిత్వం అంతా. You must say, no, this is not my body. నీవు ప్రభువా ఇది నా శరీరము కాదు అని చెప్పగలగాలి. You are still keeping the devil in your heart. నీవు ఇంకా సాతానుని నీ హృదయంలో ఉంచుకుంటున్నావు. You are pretending that you have baptized. నీవు బాప్టిజం పొందాను అని నటిస్తున్నావు. And no connection with God and no prayer at all. దేవునితో ఎలాంటి సంబంధం లేదు, You have ప్రార్థన లేదు. many practices of this world. ఈ లోకంలోని ఎన్నో ఆచారాలు నువ్వు పాటిస్తూ ఉన్నావు. With the world, ఈ లోకంతో you have connections with the world. నీవు లోకంతో సంబంధాలు కలిగి ఉన్నావు. Your connections of the world. నీ సంబంధాలన్నీ కూడా లోకంతోనే ఉన్నవి. So what are you doing? You cannot be in this service. అలాంటప్పుడు నీవు ఈ సేవలో ఉండలేవు. Jeremiah 33 యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము and verse 22. 22వ వచనం. As the host of heaven cannot be numbered, neither the sand of the sea measured, so will I multiply the seed of David, my servant, and the Levites that minister unto me. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయి లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును. From this verse came out this ministry. ఈ వచన భాగము నుండి ఈ మినిస్ట్రీ అనేది వచ్చింది. If you go to Hyderabad, మీరు ఒకవేళ హైదరాబాద్కి వెళ్తే, if you go to Vijayawada, లేదా విజయవాడ వెళ్ళినట్టయితే, so the meetings will be full of floodlights. మీటింగ్స్ కండక్ట్ చేసేటువంటి చోట పూర్తిగా లైట్స్ ఎక్కువగా ఉంటాయి. Revolving lights. And attractive dancing and singing. ఎంతో ఆకర్షణీయమైనటువంటి డాన్సెస్ ఉంటాయి, సింగింగ్ ఉంటుంది. Here you cannot see those things. మరి ఇక్కడ చూసినట్టయితే మీకు అవి ఏవి కనబడవు. Those people, they say there is a way to attract young people. మరి వారంటారు యవనస్తులను ఆకర్షించడానికి అదే పద్ధతి అని. Jesus did not use all this material. మరి యేసుక్రీస్తు ఇలాంటి వస్తు సామాగ్రి ఏది వాడలేదు. One day I was invited to a meeting in Mahbubabad. మరి ఒక దినం నేను మహబూబాబాద్ కి వెళ్ళాను. So the great preacher from Bangalore, he was invited. అక్కడ మరి బెంగళూరు నుంచి ఒక గొప్ప బోధకుడు అక్కడికి ఆహ్వానించబడ్డాడు. I was also invited like an extra speaker. మరి అక్కడికి నేను కూడా ఒక ఎక్స్ట్రా స్పీకర్ గా అక్కడికి ఆహ్వానించబడ్డాను. So I was sitting on the stage. నేను ఆ స్టేజ్ మీద కూర్చున్నాను. Not to speak, మాట్లాడడానికి కాదు, but to sit quietly మౌనంగా కూర్చోడానికి and to participate in the meetings. ఆ కూటములో హాజరవ్వడానికి కాదు. So when prayer was going on మరి ప్రార్థన జరుగుతూ ఉండగా and altar call was given, అక్కడ ఆల్టర్ కాల్ ఇవ్వబడుతుంది. and everybody
those who are blind, they are getting eyes. మరి అక్కడ చూసినట్టయితే గ్రుడ్డివారుగా ఉన్నవారు చూపు పొందుకుంటున్నారు. And those who are lame, మరి they are getting legs. కుంటుతూ ఉన్నవారు వారు మంచిగా నడవగలుగుతున్నారు, కాళ్ళు వారికి సరి అవుతున్నాయి. I was amazed. నేను ఆశ్చర్యపోతున్నాను. So after the meetings, మరి కూటములు అయిపోయిన తర్వాత all came to that man అందరూ కూడా ఆ వ్యక్తి యొద్దకు వస్తూ ఉన్నారు, బోధకుని with యొద్దకు cameras. కెమెరాలు పట్టుకొని. Last day I must go away. ఆఖరి దినంన ఇంకా నేను వెళ్ళిపోవాలి. And I came to the station, అలాగే నేను స్టేషన్కి వచ్చేసాను. and the whole people are crowded in the station అక్కడ మరి ఆ స్టేషన్కి సమూహంగా కూడి వచ్చారు ప్రజలు to take a photo with him. ఆ స్పీకర్తో కలిసి ఫోటో తీసుకోవడానికి. My train came, నా ట్రైన్ వచ్చేసింది. and I got into a general compartment నేను ఒక జనరల్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాను. to go to Warangal. వరంగల్కి వెళ్ళాలి. And that man, they were taking him here and there. మరి ఆ బోధకుడిని, ఆ స్పీకర్గా వచ్చిన వ్యక్తిని అక్కడి వారు అటు ఇటు తీసుకొని వెళ్తూ ఉన్నారు. For an AC coach, ఏసీ కోచ్ కొరకు they were going here and there and running, but no AC coach. అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు, కానీ అక్కడ వారికి ఏసీ కోచ్ కనిపించట్లేదు. Then finally they remembered me. ఆ చివరిగా వారు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. They took me, brother, the train is going. Please. They were requesting me to that man to get in. ఆ స్పీకర్గా వచ్చిన వ్యక్తి విషయమై వారు రిక్వెస్ట్ చేశారు, దయచేసి వీరిని ఎక్కించుకోండి అని చెప్తూ ఉన్నారు. So I adjusted myself మరి and gave room to him. నేను అడ్జస్ట్ అయ్యి అతనికి కొంత మరి చోటిచ్చాను. I thought 2 minutes I want to have to speak to him. మరి నేనైతే ఆలోచించాను, అనుకున్నాను అతనితో 2 నిమిషాలైనా మాట్లాడాలి అని. But అంతకు now all that time to Warangal, 45 minutes God gave me. మరి ఇప్పుడైతే వరంగల్ వరకు కూడా అతను అక్కడే ఉంటాడు. సుమారుగా 45 నిమిషాల సమయం నాకు దొరికింది. I gave my testimony to him. నేను అతనికి నా సాక్ష్యం చెప్పాను. And finally I said, చివరికి నేను చెప్పాను, did you not read in the Bible, మీరు బైబిల్లో చదవలేదా? with 2 eyes going to hell, is it not better to go to heaven with 1 eye? మరి 2 కళ్ళు కలిగి నరకంలోనికి వెళ్ళుట కంటే ఒక్క కన్ను కలిగి పరలోకంలోనికి వెళ్ళుట ప్రయోజనకరము అనే సంగతి మీరు చదవలేదా? You have healed many people. మీరు ఎంతో మందిని స్వస్థతపరిచారు. Those who did not beat their wife, they will now beat their wife with those hands which you have healed. మీరు బాగు చేసినటువంటి ఆ చేయితోనే వారు వెళ్ళి తమ భార్యలను కొడుతూ ఉంటారు. So with those eyes, they will see cinemas. మరి మీరు బాగు చేసిన కళ్ళతోనే వారు సినిమాలు చూస్తారు. You say, what will happen to those souls? మరి వారి ఆత్మల సంగతి ఏమవుతుంది? Then I said, అప్పుడు నేను చెప్పాను, you must be very careful to heal people. మీరు స్వస్థపరచడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి అని. First you must preach about the salvation. మొట్టమొదటగా వారికి రక్షణను గురించి మీరు చెప్పాలి. If their hearts are cleansed, ఒకవేళ వారి హృదయాలు పవిత్రపరచుకోగలిగితే, శుభ్రంగా then ఉంటే, God automatically he will be healed. అప్పుడు వారు స్వస్థత వారే పొందుకోగలుగుతారు. You think about Lazarus. మనము లాజరును గురించి ఆలోచిస్తే He did not have any healing, అతనికి ఎలాంటి స్వస్థత లేదు, but he went right to heaven. కానీ అతడు నేరుగా పరలోక రాజ్యమే వెళ్ళాడు. How about Lazarus? Without healing, he went to heaven. లాజరును గురించి చూస్తే స్వస్థత లేకుండానే అతడు పరలోక రాజ్యం వెళ్ళాడు. What do you say about it? మరి దాని విషయమై ఏమని చెప్తారు? He said, I am so sorry, sir. అతడు దాని విషయమై విచారపడ్డాడు. I did not know the way you are teaching to me. మరి మీరు చెప్తున్న రీతిగా నాకు ఈ విషయం అలా అర్థం కాలేదు అని చెప్పాడు. He went to Bangalore అతడు బెంగళూరుకి వెళ్ళాడు. and he wrote me a letter. అతడు నాకు ఒక ఉత్తరం రాశారు. Now I know why that AC coach was not there in the train. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఆ ట్రైన్కి ఏసీ కోచ్ ఇవ్వబడలేదు అప్పుడు అని.
He repented. అతడు పశ్చాత్తాపడ్డాడు. I learnt a lesson, he said. నేను ఒక పాఠం నేర్చుకున్నాను అని చెప్పాడు. He was a familiar, famous speaker. అతను ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకుడు. Many people, they don't know. చాలా మందికి తెలీదు. You must first confess your sins. మొట్టమొదటగా నీవు నీ పాపాలు ఒప్పుకోవాలి. You're a blind man. నీవు గ్రుడ్డివాడు అనే సంగతి నీకు తెలియట్లేదు. You are a proud man. నీవు గర్విష్ఠుడవు. You're not really using your time. నీవు నిజంగా నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు, వినియోగించుకోవట్లేదు. When the time comes to go away మరి from this వెళ్ళిపోవాలి, world, ఈ లోకము నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు you will be the sufferer. నీవే నష్టపోయేది, You are ఇబ్బంది పడేది. lightly treating these meetings. ఈ కూటంలో నువ్వు తేలిగ్గా ఎంచుతున్నావు. You know everything. నీకు అన్నీ తెలుసు, You are pretending that you know, you knew everything. కానీ నీవు నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా Your నటిస్తున్నావు. heart is hardened. నీ హృదయం కఠినపరచబడ్డది. Now God wants you to open your heart. ఈ సమయంలో దేవుడు నీ హృదయాన్ని తెరవాలి అనుకుంటున్నాడు. You open your heart and confess your sins. నీ హృదయం తెరిచి నీ పాపములను ఒప్పుకో. One day Jesus went to the temple in Jerusalem. ఒక దినము యేసు ప్రభు యెరూషలేములోని మందిరానికి వెళ్ళారు. Matthew 21:12. మత్తయి సువార్త 21:12. Jesus went into the temple of God and cast them that sold and bought in the temple. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలను అమ్ము వారి పీటలను పడద్రోసి. He overthrew all the tables of money changers. అక్కడ రూకలు మార్చు వారి బల్లలను పడద్రోశారు ఆయన. In the temple, this money changing was going on. ఆ దేవాలయంలోనే రూకలు మార్చుట అనేది అక్కడ జరుగుతూ ఉంది. Your heart is a temple of God. మరి నీ హృదయము దేవుని ఆలయము. God wants you to make it holy. దేవుడు దాన్ని పరిశుద్ధంగా చెయ్యాలి అనుకుంటున్నాడు. What did Jesus do? యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? He went to the temple ఆయన దేవాలయంలోనికి వెళ్ళి and cleansed the temple. ఆ దేవాలయమును బాగు చేస్తున్నారు. And 13th verse, 13వ వచనం. my house shall be called as the house of prayer. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును. Your heart must be the place of prayer. మరి నీ హృదయం అనేది ప్రార్థన స్థలంగా ఉండాలి. You throughout chase the cattle and the doves and all animals. అక్కడ ఉన్నటువంటి జంతువులను పశువులను అన్నింటినీ కూడా బయటికి తోలివేస్తూ ఉన్నారు. That's what God will do. అది దేవుడు చేసేది. He will throw out all the material which is not of God. దేవునికి సంబంధం కాని దేవునిది కాని సమస్తాన్ని కూడా ఆయన తీసివేస్తాడు. అది దేవుడు చేసే పని. You must become a disciple of God. నీవు దేవునికి శిష్యుడిగా మారాలి. Disciple of Jesus. యేసుకు శిష్యుడవుగా మారాలి. That's what this church promote. మరి ఈ సంఘము అది నడిపించే విధానం అది. Without making disciples for Christ, యేసుకు శిష్యులుగా మార్చుటకు బదులుగా people come, take baptism and go again. అలా మారడానికి బదులుగా ప్రజలు వస్తారు, బాప్టిజం తీసుకుంటారు, వెళ్తారు. They go on their way, వారి మార్గాల్లో వారు వెళ్ళిపోతారు. but they will not come to the way of God. అంతేకాని దేవుని మార్గంలోనికి వారు రారు. This is the time for you ఇదే సమయం నీకు to come to Christ క్రీస్తు యొద్దకు రావడానికి, and become his disciple. ఆయన శిష్యుడిగా మారడానికి. Only 12 people they came, 12 మందే వచ్చారు. but 120 disciples went to upper room. ఆ మేడగదికి 120 మంది వెళ్ళారు. And all the 10 days they were fasting and praying. 10 దినముల పాటుగా వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. What are you doing? మరి నీవేం చేస్తున్నావు? Are you really want to come to Christ and want to become a disciple? నీవు నిజంగానే క్రీస్తు యొద్దకు రావాలి అనుకుంటున్నావా? శిష్యుడిగా మారాలి అనుకుంటున్నావా? If not, అలా కాకుంటే all your work will be waste. నీ పని అంతా కూడా వ్యర్థమైపోతుంది. Go to God. దేవుని యొద్దకు వెళ్ళు. Give your heart to Jesus. నీ హృదయాన్ని యేసుకి ఇవ్వు. You can be a disciple even if you are married.
నీవు ఒకవేళ వివాహం చేసుకున్న వ్యక్తివైనా శిష్యుడుగా ఉండవచ్చు, but you don't want to become a disciple. కానీ నీవు శిష్యుడు అవ్వాలి అనే అనుకోవు. He said, ఆయన అన్నారు, look at the birds ఆకాశ పక్షులను చూడుడి, and look at the flowers of the field. గడ్డి పువ్వులను చూడండి. The birds, they will not sow and they will not reap. మరి ఆ పక్షులు ఎన్నడవి విత్తవు కోయవు, God will give you. దేవుడు నీకు ఇస్తాడు. He is your heavenly Father. ఆయన నీ పరమ తండ్రి. Whatever you want. నీకు ఏది కావాలి అన్నా, So if you see the birds and crores of birds you see, who is giving the food to them? మరి పక్షులను చూసినట్టయితే కోట్లాది పక్షులు ఉంటాయి, వాటన్నిటికీ ఆహారం Who ఎవరిస్తున్నారు? is feeding them? ఎవరు వాటిని పోషిస్తున్నారు? Who is giving the colors to the flowers? మరి పువ్వులకు ఎవరు రంగులు వేసింది? Heavenly Father. పరలోకమందున్నటువంటి తండ్రి. Are you thinking of your dress? మరి నీవు నీ వస్త్రం విషయమే, నీ డ్రెస్ God విషయమే will give you. ఆలోచిస్తున్నావా? God will give you. దేవుడు నీకు ఇస్తాడు. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. నీ వాక్యమును మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. Let this word, Lord, work in these hearts. ప్రభువా, నీ వాక్యము వీరి హృదయాల్లో పనిచేయనివ్వండి. Let the Holy Spirit work in them. నీ పరిశుద్ధాత్మను వారిలో పనిచేయనివ్వండి. Let them be convicted of their sins. వారు తమ పాపముల విషయమై ఒప్పుకొన చేయండి. Teach them. వారికి బోధించండి. Give them understanding. గ్రహింపునివ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of the Lord and the love of Jesus and fellowship of the Holy Spirit may rest upon us. Amen.